గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నాను, అదేనండి ప్రస్తుతానికి ట్రెండ్ అవుతున్నటువంటి క్రికెట్ లవర్స్ కోసం ఒక మంచి వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఇట్స్ జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే, మాకేమనిపిస్తుందో దాన్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాం. సో ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఫస్ట్ పాయింట్, టెరిఫిక్ టాప్ ఆర్డర్ అంటే పాకిస్తాన్ కు పెద్ద తలనొప్పి మన ఓపెనింగ్ ఫైర్ పవర్. అభిషేక్ శర్మ ఆడిన విధ్వంసం, ఆ తర్వాత శుభ్మన్ గిల్ క్లాసిక్ ఇన్నింగ్స్, వీళ్ళిద్దరూ పవర్ ప్లేలోనే మ్యాచ్ ను మన వైపు తిప్పేస్తున్నారు. తర్వాత వస్తాడు సూర్యకుమార్ యాదవ్, మిస్టర్ 360 టచ్ లో ఉంటే పాక్ ఫీల్డర్లకు బాల్ ఎక్కడ పోతుందో కూడా తెలియదు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి ఫినిషర్స్ కూడా రెడీగా ఉన్నారు. బ్యాటింగ్ లో మన దగ్గర ఉన్నంత డెప్త్ పాకిస్తాన్ దగ్గర లేదు. అదే మన ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సెకండ్ పాయింట్, బుమ్రా మరియు స్పిన్ కంట్రోల్. ఫైనల్స్ కు మన అల్టిమేట్ వెపన్ వచ్చేసింది. అదే జస్ప్రీత్ బుమ్రా తిరిగి టీంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుసుగా, డెత్ ఓవర్స్ లో బుమ్రా అంటేనే యమపాసం. దాంతో పాటు దుబాయ్ స్లో పిచ్లపై కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ బౌలింగ్ అసలైన మ్యాజిక్. ఈ స్పిన్నర్లను పాకిస్తాన్ బ్యాటర్లు ఆడడం అంటే అంతా ఈజీ కాదు. వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఇన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫైనల్స్ లో బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మన బ్యాలెన్స్డ్ అటాక్ ముందు పాకిస్తాన్ నిలబడడం కష్టమే. ఇప్పుడు పాకిస్తాన్ గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్ ముప్పు మరియు ఫైనల్ సవాల్. మరి పాకిస్తాన్ అస్త్రం ఏంటి? ఒకటే, వాళ్ళ పేస్ అటాక్. షాహిన్ షా అఫ్రిది ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ తీస్తే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. హరీష్ రాఫ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా ప్రమాదకరమే. కానీ పాకిస్తాన్ బ్యాటింగ్, మరి ముఖ్యంగా వాళ్ళ స్టార్ ప్లేయర్స్ నిలకడగా లేరు. అందుకే వాళ్ళు కేవలం ఒకరిద్దరు ప్లేయర్స్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. మన టాప్ ఆర్డర్ ఈ పేస్ ఛాలెంజ్ ను ఫేస్ చేయగలిగితే ఆ తర్వాత పాకిస్తాన్ టీం త్వరగా కొలాప్స్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ కూడా కీలకం. దుబాయ్ లో సాధారణంగా చేసింగ్ టీంలకి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. ఇంకా మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఈ టోర్నీలో మన టీం ఆడిన తీరు, ఆ కాన్ఫిడెన్స్ చూస్తే రేపు ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది. ఏషియా కప్ 2025 మన దేశానికే. మీరు ఏకీభవిస్తారా? లేదా మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? రేపటి ఫైనల్ స్కోర్ ఎంతో కామెంట్ సెక్షన్ లో గట్టిగా చెప్పండి. ఈ ఎనర్జీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా.